మొత్తానికి ఈడైతే ఆపేసినారు, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు 900 మెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ 900 మెట్స్ మొత్తం చెండలు కారిపోతున్నాయి. స్వామి విగ్రహం వరకు అయితే వచ్చామన్నమాట. లోపల ముక్కొని ముందుకు సాగుదాం. ఇది ఇప్పటి వరకు ఇప్పుడు అయితే మోకాళ్ళ పర్వతం వచ్చేసినాము. మా ఫ్రెండ్ పతి ఓల్పేట నేను నడుస్తాను, దేవుని మీద నమ్మకం పెట్టినా అని చెప్పేసి మోకాళ్ళ మీద నడుస్తూ వచ్చారన్నమాట. అంతవరకు చిన్నగా మొత్తానికి గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చినమాట. అది నేను అన్నమాట. ఇక్కడే లాకర్స్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ ప్రొవైడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానుప్రకాష్ తెలుగు బ్లాగ్. లాస్ట్ బ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, నేను తిరుపతికి వచ్చినాను. అలిపిరిమెట్ల నుంచి అయితే టెంకాయగొట్ట తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ పతి లాస్ట్ బ్లాగ్లో చెప్పిన ఓపులపతి అనేసి, మేము పతి అని పిలుస్తాం ఫ్రెండ్స్ అంతా. టెంకాయ తీసుకున్నాం, కొట్టేసుకొని కాలు దర్శనం అయితే స్టార్ట్ చేసేద్దాం. కొద్ది స్టార్ట్ చేద్దాం మొత్తం అయితే. స్టార్ట్ అయింది, మొత్తం మొక్కుకొని అయితే వచ్చినాము. అయితే వెళ్దాం. ఏవేవి ఇంపార్టెంట్ ఒక్కటే పెడతాం అన్నమాట. మొత్తం బ్లాగ్ అంతా ఏం పెట్టినాం, కొన్ని ఇంపార్టెంట్ చూడాల్సినవి అవి పెట్టేస్తాం అన్నమాట. ఇవి మొత్తానికి బ్లాగ్ స్టార్ట్ అయితే చేద్దాము. కొన్ని చోట్ల కెమెరా కూడా అలా ఉండదు. మొత్తానికి ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నా. పైకి అయితే వెళ్దాం. వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకున్నాం, పైకి అయితే వెళ్తున్నాం. ఇంకా నుంచి వీడియోస్ ఏవైతే ఇంపార్టెంటో ఒక్కటే పెడతాను అనమాట. ఎందుకు మరి చెప్తాను, ఇక్కడ కూడా వీడియోలు తీసేయలేదు, పైన చూసుకున్నాం. దాటిన తర్వాత మాట్లాడదాం. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది. చెకింగ్ గికింగ్ అంతా అయిపోయింది అనమాట. పోలీసు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, తొందరగా వెళ్ళిపోండి అని చెప్పారు. పులిలు అవి తిరిగాయి కదా ఇంతకుముందు, దానికన్నా బ్యాచ్ వైజ్గా పంపిస్తున్నారంట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనకి పైకి రీచ్ అయిపోవాలి. నైట్కి దర్శనంకి వెళ్ళాలనేది మా ఇద్దరు ఒక ప్లాన్ అనమాట. దాని తర్వాత అయిపోతే ఇక్కడ ఉన్నవన్నీ తిరుగుదాం అనేసి దర్శనం తర్వాత చెప్తాం. అవన్నీ మొత్తానికి అయితే ఫాస్ట్గా వెళ్ళామన్నారు. ఇప్పుడు వెళ్ళిపోదాం, ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం. తర్వాత మొత్తానికి అయితే 900 మెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ 900 మెట్స్ మొత్తం చెండలు కారిపోతున్నాయి. ఈ బట్టలో ఈ వెదర్ అర్థం కావట్లేదు, కానీ 900 దాటకున ఇద్దరికి చెండలు కారిపోతున్నాయి. మొత్తానికి ఇది ఇలా ఉంది మాకు. ఈ శక్తి ఎఫెక్ట్ మొత్తానికి ఇలా ఉంది మాట మాకు. కరెక్ట్ 900 క్రాస్ అయినా, 900 క్రాస్ అయినా ఇంకా ఎంతసేపు వెళ్తాను. స్టార్ట్ చేసిందైతే 5:10 కల్లా స్టార్ట్ కింద. మొత్తానికి అయితే వెళ్ళిపోతాం. 1-2 అవర్స్ 2-3 అవర్స్ అనుకుంటున్నా. అందులో ఏదైనా ఆగి తినేసి పైకి వెళ్తాం అన్నమాట. వెళ్ళే కొద్ది ఆగి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మొత్తానికి ఇలా ఉంది. ఫస్ట్ ఆల్ 2000 మెట్లు అయితే ఎక్కేసినాము. అది కూడా 45 మినిట్స్లో ఎక్కేసాం అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ బాగానే స్పీడ్గానే వచ్చినాం అనుకుంటాం అనేసి. అండ్ ఇప్పుడు కరెక్ట్గా మనం తిరుపతిలో ఎక్కడి నుంచి చూసినా తిరుపతి వెంకటేశ్వర స్వామి నామాలు కనపడతాయి, అక్కడ ఉన్నమాట కరెక్ట్గా. అది ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఎక్కడి నుంచి చూసినా ఇవి నామాలు కనపడతాయి, వెంకటేశ్వర స్వామి నామాలు. ఇవి మొత్తానికి అక్కడి వరకు అయితే రీచ్ అయిపోయినాం. వితిన్ 45 మినిట్స్లో అయితే రీచ్ అయినాం అనుకున్నా. బాగానే స్పీడ్గానే వచ్చినాం. ఇంకొక 1500 స్టెప్స్ అయితే ఉన్నాయి మాట. మొత్తానికి అయితే వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ. బాగానే స్పీడ్గా అయితే వచ్చేస్తున్నాం. ఇంకా 1500 అంటే మేబీ నాకు 1-2 అవర్స్ పట్టొచ్చు నాకు తెలిసి. ఇంకొంచెం ఘాట్ రోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఒక 1.5 hour 2 hours పడుతుందేమో. మొత్తానికి అయితే స్పీడ్గానే వస్తున్నాం. ఇంకా స్పీడ్గా వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తానికి అయితే ఆంజనేయ స్వామి ముందుకైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు ముందు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు చేసినాడు వీడు. పోదాం పద్ధతి. ఇప్పుడు దీనితో ఏం పండుగ పైకి వెళ్ళిపోతాం. మధ్యలో అవుదాం అనుకున్నాం, కానీ
ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఫాస్ట్గా ముందు మొత్తానికి ఈడైతే ఆపేసినారు. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎవరిని పంపించారంట. మన పుల్లి దడి చేసింది కదా చిన్న పాప మీద, దానికోసమని గుంపులుగా ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బ్యాచ్ లాగా పంపిస్తున్నారు అన్నమాట. అంతవరకు వెయిట్ చేసింది 6:30 వరకు. ఇటు వరకు కొంచెం రెస్ట్ తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం పైకి. అయితే ఇది మాట అప్డేట్. ఎవరన్నా కానీ ఈవినింగ్ టైమ్స్ అనుకుంటా, నేను కనుక్కొని చెప్తాను ఇంకోసారి. బట్ కానీ ఆగి ఒక హాఫ్ అన్ అవర్కి బ్యాచ్ పంపిస్తున్నట్టున్నారు. మొత్తానికి అయితే అప్డేట్. సార్ వాళ్ళైతే ఆగు అని అన్నారు. 30 minutes తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అడుగుదాం ఒకసారి, హాఫ్ అన్ అవర్ బ్యాచ్ ఇది ఓన్లీ ఈవినింగ్ టైమా లేదంటే మార్నింగ్ నుంచి అట్లే ఉందా ఒకసారి అయితే మనం కనుక్కుందాం. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం అన్నమాట. కరెక్ట్గా 6కి అంతా ఇక్కడ ఉన్నాం అన్నమాట. మనకైతే 6:30కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఒకసారి చూస్తాం. మొత్తానికి మేజర్ అప్డేట్ మాట. ఈవినింగ్ 5:30 వరకు అయితే పంపించేస్తారు కదా, స్టాప్ చేయరు. ఈవినింగ్ 5:30 తర్వాత అయితే వాళ్ళు స్టాప్ చేస్తారు. ఎందుకంటే పులులు అన్నీ తిరుగుతాయంట. అబౌవ్ 5:30 నుంచి 6 వరకు ఆపేస్తారు. 6:30 నుంచి హాఫ్ అన్ అవర్ కొట్టి 7:30 వరకు హాఫ్ అన్ అవర్, 7:35 నుంచి 1 hour తర్వాత పంపిస్తారంట మొత్తానికి అయితే. ఇది మేజర్ అప్డేటు. అది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇదే ప్రాసెస్ ఉంటుందంట. 1 hourకి ఒక్కొక్క బ్యాచ్ని అయితే పంపిస్తారంట ఫాస్ట్గా. ఇప్పుడైతే మనం ఒక 10 to 15 minutesలో అయితే పైకి వెళ్ళొచ్చు అని చెప్పారు. పైకి అయితే వెళ్దాం మనము 15 minutes తర్వాత బ్యాచ్ అంతా కలిపి. అప్పుడు చూపిస్తారు స్టార్ట్ అయినప్పుడు. ఇది ఒక మేజర్ అప్డేట్ అంట. చెప్తాను మీకు కూడా, ఎవరైనా వచ్చే వాళ్ళకి ఒక యూస్ఫుల్ అవుతుంది ఆ పిరమిడ్లో వచ్చి. మొత్తానికి స్టార్ట్ అయిపోయినాం. మొత్తం అంతా ఒక ఫోటో తీసుకొని అయితే పంపించినాం అనమాట. ఇప్పుడైతే మనం వెళ్ళొచ్చు, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. 1 hour 1.5 hourలో పైకి అయితే వెళ్ళిపోవాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కరెక్ట్ 1 hour అనుకున్నా, కనీసం ట్రై చేస్తాం 1.5 hour లోపలైనా రీచ్ అయిపోయే లోపల. మొత్తానికి ఇది ఫోటో తీసుకొని అయితే పంపించారు. ఎవరెవరు వెళ్తున్నారు ఏం కలిసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం. మొత్తానికి అయితే ఒక 5 minutes బ్రేక్ తీసుకొని పైకి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 2500 మెట్లేమో ఎక్కినట్టున్నాం. మొత్తానికి అయితే దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1000 మెట్లేమో ఎక్కితే కొండకి చేరిపోతాము ఎడుకుంటాము. మొత్తానికి నైట్కి దర్శనానికి వెళ్ళాలని ఫిక్స్ అయినాం కాబట్టి ఇది అప్డేట్. ముందుకు వెళ్ళే కొద్దీ ఏదైనా స్టాప్ అవుతే మొత్తానికి పైకి వెళ్ళే కొద్దీ ఆపి పంపిస్తున్నారు అన్నమాట. మొత్తం అందరినీ ఆపి ఒక హాఫ్ అన్ అవర్కి 1 hourకి ఆపి గ్రూప్గా పంపిస్తున్నారు. ఈ గ్రూప్ అంతా కలిసి వెళ్ళాలని అయితే చెప్పారు సారు. పైకి అయితే వెళ్దాం. మనం అయితే చెప్పిన ఇన్స్ట్రక్షన్ని కరెక్ట్గా ఫాలో అయితే చేద్దాం. కాబట్టి ఇంకా పైకి వెళ్దాం. మేజర్ అప్డేట్స్ ఇవి మాట. తిరుపతిలో 2024లో ఇవన్నీ అప్డేట్ అయ్యాయి. మొత్తానికి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు అయితే వచ్చామన్నమాట. లోపల ముక్కొని ముందుకు సాగుదాం. ఇది ఇప్పుడు మనకి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్దాం. మొత్తానికి ఓం నమో వెంకటేశ్వర, ఓం శ్రీ ఆంజనేయ మాట. బొరుగులు చేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 30 rupees మాట. మొత్తానికి వచ్చిన స్నాక్ బ్రేక్ టేస్ట్ చూసి చెప్తా. మొత్తానికి అయితే మోకాల్ పర్వతం వరకు అయితే వచ్చినమాట. ఇప్పుడు ఏదైతే గంట కొడుతున్నారో ఇది సాయంత్రం పూట స్వామివారికి నివేదన అంటారు. ఈవినింగ్ టైమ్స్లో స్వామివారికి నివేదన ఇస్తారు 7:30కి. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఎవరికి దర్శనం ఉండదు. గంట కొడుతూనే ఉంటారు అన్నమాట. స్వామికి నివేదన ఇది అంటారు. అందుకనే మనకి ఆ బెల్ సౌండ్ ఎంత మాత్రం వీడియోలో వినపడుతున్నాయి నాకు తెలియదు. బట్ కానీ ఇది మోకాల పర్వతం దగ్గరలో ఉన్న మోకాల పర్వతం ఎక్కిన తర్వాత మాట్లాడుతున్నాం, లేదంటే కొంచెం ఎక్కిన తర్వాత చూస్తా. మొత్తానికి ఇది కొన్ని చోట్ల ఆపడం అంటారు కదా, ఆపేసి అనమాట బ్యాచ్గా పంపిస్తున్నారు. దానివల్ల కూడా కొంచెం మాకు లేట్ అయింది, ఒక 1 hour వరకు అయితే. లేకపోతే 8:30 8 ఉండాల్సింది, కొంచెం లేట్ అయింది. మొత్తానికి గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చిన అనమాట. టీ తీసుకుంటే ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుంటే పతి టీ ఏరా ఉన్నా కదా, టీ కాదు కొంచెం పాలు తీసుకున్నాం అన్నమాట. కొంచెం హెల్తీగా, కొంచెం ఎనర్జీ అయితే. మోకాళ్ళ పర్వతం వచ్చేసినాము. మా ఫ్రెండ్ పతి ఓల్డ్ పతి అయితే ఎక్కేస్తున్నాడు. బట్ నేను కూడా స్టార్ట్ చేస్తా.
పైకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ పర్వతం తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే వాడు ఎత్తున్నాడు. ఆయన చూస్తున్నారు కదా ముస్లిం అని, ఆయన ఎంత వద్దు అని చెప్పినా వాళ్ళ కూతురు రిలేటివ్స్ నాకు తెలియదు, కానీ వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా నేను నడుస్తాను, దేవుని మీద నమ్మకం పెట్టినా అని చెప్పేసి మోకాల మీద నడుస్తూ వచ్చారన్నమాట. అంతవరకు చిన్నగా అది ఆ వయసులో ఆ మోకాల పర్వతాన్ని ఎక్కడం, అది మోకాల మీద ఎంత కష్టమో అది ఆ ఏజ్లో కూడా ఆయన హీ ట్రైడ్ ఇస్ లెవెల్ బెస్ట్ అనుకోవచ్చు. అక్కడ వరకు నడుచుకుంటూ వచ్చారన్నమాట. నాకైతే బాగా అనిపించింది. నేను చూసిన తర్వాత పూర్తి నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఫైనల్గా కరెక్ట్ ఎండింగ్ పార్ట్కి అయితే వచ్చేసాం అన్నమాట. 5 స్టార్ట్ చేసినాం, కరెక్ట్ 8:40, 1 అవర్ తీసేస్తే 2.5 hours ఆర్ 3 hours లోపల వచ్చేసినాం. ఇక్కడ మొక్కుంటే మా కాలినడకే కంప్లీటెడ్ మాట. మొత్తానికి అయితే ఒక్కడిని వెళ్ళిపోదాం. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసినాం అన్నమాట. దగ్గర 5కి స్టార్ట్ చేసినాం, 8:30కి అయిపోయింది అన్నమాట. మొత్తానికి అయితే మా కాలినడక అంతా 1 hour అటు ఇటు అనుకున్నా, ఒక బ్రేక్ ఆడ నిలిపేసిన మొత్తం 2.5 hours 3 hours అయితే వచ్చేసినాం మేము. అయితే కంప్లీట్ చేసినాము. 2.5 hour అనుకున్నాము. 5 అంటే 6, మాకు 1 hour పోయింది. 6, 7 అంటే 3 hours 4 hours పట్టింది. 1 hour మైనస్ చేస్తే 3 hours అనుకుంటా. 3 hours కదా. మొత్తానికి అయితే ఎక్కేసినాము. ఎట్లా అనిపించిందిరా నీకు? వాడికి వాయిస్ లేదు. మొత్తానికి ఇప్పుడు రూమ్ తీసుకుంటామా ఏం చేస్తాం అనేది తెలియదు. మొత్తానికి అది అప్డేట్ చేసి అక్కడితో బ్లాగ్ ఏం చేస్తా. మొత్తానికైతే ఇప్పుడు మొత్తానికైతే అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేసినాము. నడుచుకుంటూ వచ్చి 5 minutes డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. డిస్కస్ చేసుకొని ఏం చేద్దాము ఏం కథ అని అయితే ప్రిపేర్ అయితే రూమ్ తీసుకున్నా. రాత్రి పడుకోము, దర్శనానికి వెళ్తాము. అదే లాకర్ తీసుకుంటే ఫాస్ట్గా రెడీ అయిపోతాము. వాడు తలనీళ్ళు అడిగాలంటే గుండె చేయించుకుంటే రేపు శ్రీకృష్ణ అష్టమి. రేపు మళ్ళీ పొద్దున్న జనం ఉంటే మళ్ళీ అదొకటి టైం, మళ్ళీ 1 day వేస్ట్ చేసుకునే కన్నా నైట్ వెళ్ళిపోతే ఎప్పుడైనా దర్శనం అయ్యి పొద్దున్నకంతా వచ్చేసినా బయటికి చాలు. మాకు వచ్చిన తర్వాత ఇక్కడ జపాలి ఇవన్నీ తిరుగుదా అని ఫిక్స్ అయినా అన్నమాట. మొత్తానికి అయితే ఇది. ఇంకోటి ఏంటంటే మేము లాకర్ రూమ్ ఎక్కడ తీసుకుంటాం ఏంటి అదొక్కటి ఇస్తా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తాను. మొత్తానికి అయితే ఇక్కడే లాకర్స్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే ఫ్రీ లాకర్ అయితే ఇస్తారు మనకి. మొత్తం అందరూ రెడీ అయితేనే ఉంటారు ఇక్కడ. అంతే, మనమైతే మన లాకర్ దగ్గరికి వెళ్ళిపోయి తీసేసుకుంటాం. అయితే లాకర్ రూమ్ తీసుకొని అయితే పెట్టేసి వచ్చినాం అన్నమాట. మొత్తం ఆధార్ కార్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తారు. ఆధార్ కార్డు ఒకటి ప్రూఫ్ ఇవ్వాలి, నెంబర్ తీసుకుంటారు అన్నమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎంత సబ్స్క్రైబ్ అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి.